నల్గొండ జిల్లా తిపర్తి మండలం యల్లమ్మగూడెంలో ఉద్రిక్తత. బీసీ వర్గానికి చెందిన యాదగిరి యాదవ్ను కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఊట్కూరి సందీప్ రెడ్డి ఊరికి రాకుండా నామినేషన్ వేయకుండా కార్లు మారుస్తూ ఊర్లు తిప్పారు. పిడిగొద్దులు గుద్దారు. నీ భారీగా నామినేషన్ వేయకుండా ఆపించు, లేదంటే నువ్వు సచ్చుడు పక్కా అని బెదిరించారు. ఫోన్లో వెంకటరెడ్డి కిడ్నాపర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారని ఆరోపణలు చేశారు. ఇక్కడికి వచ్చాక పోలీసులు బలవంతపు సంతకాలు చేయించారని ఆరోపించారు. యాదవ్ బిడ్డలారా, బీసీ బిడ్డలారా, చూసారా ఒక రోడ్డు పైన మన బీసీ బిడ్డ నామినేషన్ వేస్తే ఎంత దుర్మార్గం చేశారో అని ఆరోపిస్తున్నారు. నువ్వు బాల్బచ్చావు, ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసారా? ఆయన అసలు ఏమనుకుంటున్నావు? ఇక ఇష్టం వచ్చిన బూతులు ఇక బాగానే కటంగులు దాటిన మరి నీ అట్లా కాదు, మరి ముందుగా చెప్తే నుండి మాట్లాడుకుని అయిపో కదా అని నేను మరి ఏం చేస్తాను ఇక పానభయానికి ఇక ఎవరుగా రెచ్చుతారు. ఇక అక్కడి నుంచి నేను అనుకున్నాను మధ్యలో నాకు మాట్లాడతారు అనుకున్నాను. చక్కగా కటంగూరు పోగానే సిమ్ తీసిరు. ఇలా ఫస్ట్ అట్లా వీళ్ళు ఎన్కౌంటర్ పరిచయం కదా. ఓడేమో నాకంటే 1 year పెద్దోడు, ఓడేమో చిన్నోడు. మామూలుగా ఇక ఒక 22 years ఉంటాయి. ఫస్ట్ మీ అంటుండే ఎవరా ఫస్ట్ తలకాయ చూస్తున్నారా? మామూలుగా ఏమనుకుంటున్నారా? బోసిగా ఫస్ట్ పొద్దున్న లేస్తే నగరకాలు తిరుగుతారు మీరు తెలియదారంటే మీరు మీకు కొడతారు ఫస్ట్. అది దాని చిన్నగా కాదు అరెస్ట్మెంట్. ఇక వాళ్ళు పోయి మధ్యలో పోగానే కటంగూరు పోగానే బ్రేక్ మార్చిరు. అలుగుతాయి నీకెట్ అంటారు. అరే ఫస్ట్ ఆవురు అనగానే ఆ లడ్డోడు ఏం చేసిన మంగళోడు స్కూల్కి వెళ్తున్న మంగళ షాప్ ఉంటుంది ఉండే, ఇప్పుడు శాస్త్రలేడు వాడు. నన్ను నీకు తెలియదు, మామూలుగా అంత సెట్టింగ్ అన్న ఇదంతా నీకు సంబంధం లేదు, అనవసరం కొడతారు, అంత ఇబ్బంది అవుతుంది, చంపుతారన్న ఎందుకు అవసరం? మామూలుగా పానం ముఖ్యం. డ్రాప్ అయితే ఏమైతుంది డ్రాప్ ఇక పోగానే నాగరపల్లి దగ్గర పోగానే ఫోన్ మాట్లాడండి. ఇక మాట్లాడి నువ్వు సప్పుడు ఎక్కువ తీరు ఏది తింటో తిను తాగు, నువ్వు కనుక నామినేషన్ ఇస్తే నేను చంపుతాను ఖచ్చితంగా అని చెప్పారు. ఇక అని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయినాక ఏం చేసారు వాళ్ళు తెలివితోటి మామూలుగా వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి అవుతారు. హైదరాబాద్ తీసుకుపోయారు. పోతుంటే మామూలుగా ఇక మధ్య డైరెక్ట్ ఇప్పుడు ఎల్బీనగర్ పోకుంటే మళ్ళీ ఇప్పుడు అది రింగ్ రోడ్డు కానీ తిప్పారు. తిప్పిగా ఎడిపోతాం మనకు ప్లేస్ తెలియదు. ఇక మొత్తం రూట్ మారుస్తారు, కార్లు మారుతున్నాయి. 3 మార్చిరు. మార్చి మధ్యలో ఆపి సార్ మీరు నమ్మరు ఇక అసలు ఘోరంగా మూత్రం పోసి గ్లాసుల అని చూడక తాగు 4 ముద్రలు తాపించారు. ఫోన్ చేసి 2 గంటలకు మిత్రులు రాగామని వీళ్ళు ఏం మిస్టేక్ చేసినారు సార్? భోజనం వండించారు. ఒక ఆమె పోతే కాంటాక్ట్ అసలు వీళ్ళు ఎట్లా అంటే ఒక 9 కంటే ఎక్కువ సార్ మొత్తం ఫోన్లో అలా ఫోన్ డేటా చూర్రి. ఫస్ట్ ఏం లేదు. మళ్ళీ గోలెంకరెడ్డి సొంతం మా బాబాయ్ ఇంటి పక్కనే పాత పరిచయం బండిపోయిందని నేను అంత వర్క్ చేసినాను. ఆయన వెంకరెడ్డి నాకు ఫోన్ ఒక నిమిషం నేను మాట్లాడతా అంటే ఆయన కూడా మాట్లాడిండు. రెడ్డి లేదు మనకు సరే అనకూడదులే కానీ రెడ్డి వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటా మామూలుగా ఫస్ట్ వీళ్ళు నాతోటి ఏమంటారు, అరే నువ్వు డ్రాప్ కాకపోతే నీ ఇష్టం రా, నీకు ఏదైనా అవకాశం ఉంటుంది అంటే బతుకు, నువ్వు ఏమైనా నాటకాలు దగ్గర మా పూర్వాలు చంపుతారు, నీకు 100% నువ్వు బతకవు. ఇక అనగానే మళ్ళా 3 గంటలప్పుడు వాళ్ళ తమ్ముడు మాట్లాడిండు మిసాల్ సుధాకర్ రెడ్డి అని. ప్రవీణ్ మాట్లాడి మామకి ఇదే మా ధర్మమైన అసలు ఏదంటే మాట్లాడకపోయినా మాకు ఇట్లా అసలు ఎంత ఘోరంగా ప్రవీణ్ రెడ్డి అంటే ఆయన ఉంటాడు. మరి నా మటల్లో 2 ఉన్నారు. ఏమని ఎటు ఇక మామ ఇది ధర్మేనా అంటే కనీసం మీరు నమ్మరు సుక్కలు సార్. వాస్తవానికి పోయినాక లబేడామ సెల్ నుంచి సెల్ ఉంటుంది, ఆ లొకేషన్ చెప్తారు. ఇప్పుడు ఆమె ఫోన్ చేసిన ఆడ ఏం లేదు, ఏం చేస్తుంది సార్? జనాలు ఉన్న ఫస్ట్ వాళ్ళు దంపుతట్టుంది. మొత్తం 6 వచ్చి అల్లోకి 2 ఆడారు. దుబ్బల తీసుకుపోయి బట్టలు బెక్కిరు. దుబ్బలలో వేరే అక్కడ ప్లేస్ మనకేం తెలుస్తుంది సార్. అక్కడ ఇప్పుడు ఆ తుర్కామ కాంచి లొకేషన్ ఒక 5 kilometers ఉంటుంది అట్టుంది. పూర్ జంగల్ హైదరాబాద్ పక్కన మొత్తం లొకేషన్ ఏం లేదు, తోట ఉంది అక్కడ, ఏదో మామూలుగా గెస్ట్ లేకుంది, వీధిలో ఆపారు జంగల్ ప్లాట్లలో. బట్టలు బెక్కిరు. నేను పొద్దునేసుకున్న బట్టలు నా దూరం సార్. అయితే ఈ టీషర్ట్ లైట్ చెందింది. అరే లంచ్ అడుగుతాం ఫస్ట్ మామూలు ధర చెప్తున్నట్టే, అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? బోసికే పొద్దున్న లేసి తిప్పారు నాకు తెలియదారా, ఫస్ట్ మీ సంగతి ఎంతో తెలియదారా అని అన్న. అంటే బోసికే ఫస్ట్ 20 మంది శకలు. ఇక 4 సార్, 4 గంటలకు 2 ఆడారు. బట్టలు ఇప్పన్నారు, బట్టలు తెచ్చి మళ్ళీ ఆ బట్టలు ఉడవికి ఆయన వేసారు. ఆడేసి మళ్ళీ సిమ్ అల్లనే మర్చిపోయారు. మళ్ళీ ఆడ భోజనం కాడ వంట చేపించుకోరు. వీళ్ళు చికెన్ కుందేలు కూర ఏదో చేపించుకొని ఆడ మళ్ళీ లంబేడా సెల్ నుంచి ఫోన్ మాట్లాడబోయి దాన్ని మిస్కాల్ పడి మళ్ళీ దొరికితే అనుకోరు. మళ్ళీ ఫోన్ ఆపి మళ్ళీ సిమ్ తెచ్చి మళ్ళీ నాతోటి నువ్వు డ్రాప్ చేయి. అరే లంచ్ వాడక నువ్వు మాట్లాడేది ఆయన ట్రంక్ ఆల్రెడీ అర్థమవుతుందిరా, నువ్వు ఫస్ట్ లంచ్ వాడక చంపురా ఫస్ట్ ఎయిరా ఫస్ట్. ఆయన 4 గుద్ది ఆడ జనాలు అనుకుర్రు. ఏమంటే మళ్ళీ కార్లు వేసుకొని సార్ లొకేషన్ అసలు ఘోరంగా తిప్పిరు. ఒక గెస్ట్ హౌస్ తీసుకుపోయారు. ఎక్కడ కొత్త ఇల్లు ఒక 3 అంతస్తులది, అందులో ఎవరు లేరు. రేపు ఫస్ట్ పై బారా ఇంకా నీ పని అయిపోయింది కానీ లోపల ఇట్లాంటి రూమ్లు వేసి ఫస్ట్ నీ పని అయిపోయింది కానీ ఒకడేమో ఆడు నాకు అర్థమైంది మంగళూరుకి హైట్ ఉంటాడు, మామూలుగా నా హైట్ ఉంటే లావు ఉంటాడు అని సపోర్ట్ ఏమనకు, నేను ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నా. ఇక ఏదన్నా కానీ ఇక ఇట్లే ఉంటుంది పరిస్థితి, నువ్వేం చేస్తున్నావు మరి అని నేను అడిగిన వాడిని. ఏం చేయను, ఏ దందా చేస్తున్నా అన్నాడు.
మీకు ఎట్లా నడుస్తుంది ఆయన ఒక 5 నిమిషాలు ఇల్లు వదిలిపెట్టదు ఇట్లా ఎట్లా నడుస్తుందిరా నాయన ఇలా కనీసం నయంకే అట్లాంటి వాళ్ళకే ఇది అయింది మరి ఎట్లా నడుస్తుంది అన్న ఏమో నేను నా టైప్ ఆఫ్ ఇంటర్ అని చెప్పిండు ఆడు వచ్చే రాక గిట్ట ఏమనుకో సపోర్ట్ చెప్పు కొడతారు నేను ఇంకెక్కువ ఘోరంగా అయితే కొట్టలేదు ఇంకా మామూలుగానే ఆ గెస్ట్ అలా పోయినాక మందు అనుమానం మందు పోస్తురు ఆడ ఒక్కడు తప్ప మూత్రం ఒకటి తప్ప తాగపోయినా కొడుతురు మూత్రం పోస్తురు తాపుతురు ఒకడు మూత్రం పోసి తాపి కొడుతురు తాగపోతే కొడుతురు మూత్రం పోస్తురు మందు పోస్తురు అలా అయితే ఈమెతోటి ఫోన్ మాట్లాడించారు పక్కనే ఊరు ఏం చేస్తాను సార్ మరి ఇక మాట్లాడకపోతే నేను ఈడ ఉన్నా నేను నామినేషన్ ఏమన్నా నామినేషన్ ఏముంది హైదరాబాద్ ఉన్నా ఏముంది నామినేషన్ అన్నాక మంచిగా ఉన్నా కానీ హైదరాబాద్ ఉన్నా అనగానే క్యాచ్ చేసి హైదరాబాద్ నేను చెప్పిన లంచ్ చూడక అని పళ్ళ నాలుగు ఇట్లా మామూలు ఇట్లా కొడితే అసలుంటే ఏమనుకోరు మళ్ళీ పుసుకునే ఇష్యూ అవుతుంది అని చెప్పేసి తెలివిగా కొట్టలేదు ఏమన్నా వాళ్ళు ప్రయత్నం చేసేది కాదు ఘోరంగా ఇక ఇది జరిగిన సంఘటన నీతోటి రాపిచ్చింది పేపర్లో రాపిచ్చింది అవును పేపర్లో రాపిచ్చింది చక్కగా స్టేషన్ కాడ తీసుకొచ్చారు ఇక ఇది తీసుకో చక్కగా వాళ్ళే తీసుకొచ్చారు వాళ్ళే రవీంద్ర తోటి రంగారెడ్డి తోటి వాళ్ళే తీసుకొచ్చారు ఇప్పుడు ఇది చదవచ్చు